విశాఖ జిల్లా గాజువాకలోని అక్కిరెడ్డిపాలెంలో మంచినీటి కుళాయిలు లేక అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యలు తీర్చాలని కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి వారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆవరణలో భారీగా అయితే వారి సమస్యలను ఇచ్చేందుకు కూడా మహిళలు కూడా భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వచ్చినట్టు పరిస్థితి నెలకొంది. చూసుకుంటే విశాఖ నుండి వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే మంచినీటి వసతి ఆయో పలు వసతుల గురించి కూడా సౌకర్యాల గురించి కూడా తమకు న్యాయం చేయాలంటూ ఇదే విధంగా వేసవి తరుణంలో కూడా తమకు సమస్యలు ఎన్నో ఉన్నాయని అది చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా అక్కిరెడ్డిపాలెం తదితర ప్రాంతాల నుంచి అయితే మహిళలు కూడా ఇక్కడ వచ్చారు, చూసి పరిస్థితి నెలకొంది. చూసుకోమా అది ఏం చేయాలి, అసలు మీ ప్రాంతంలో మంచినీటి వసతి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? 3 నెలలు బట్టి నీళ్ళు రావటం లేదండి. మా అది అధికారులు మీకు చెప్పారు, మీరు అధికారులు ఏమంటారు? అధికారులు వేస్తామని అంటున్నారు, ఇప్పటికీ మరి రాలేదు నీళ్ళు. ప్రధానం చూసుకుంటే అమ్మ మీ నీళ్ళు అయితే మంచినీళ్ళు అయితే ఇప్పుడు ఈ వేసవి తన ఎండాకాలం ఎక్కువ ఉంది, గత 3 నెలల నుంచి కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మంచినీళ్ళు మీరు? ఎక్కడ ఊర్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాము. ఇప్పుడు ఈ 3 నెలలు అయింది, నీళ్ళు ఇవ్వట్లేదు. ఇవన్నీ అందరు నాయకుల దగ్గరికి వెళ్ళాం కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎప్పుడు రేపు ఎల్లుండి అది ఇది అన్నారు. మేము తప్పని చేసాము. మాకు కొలైలు ఇంతకు ముందు ఇచ్చినవి కాక కొత్తగా ఇది కొంపలు కట్టుకొని మళ్ళీ కొత్తగా పైపులు వేసుకున్నామని ఆ కోపంతో మొత్తానికి ఆఫ్ చేసినారు. అయినా తప్పు అయిపోయిందని ట్యాంకర్ లేదు, మంచినీటి ట్యాంకర్ తెచ్చుకోండి నీళ్ళు ఎలా తెచ్చుకుంటున్నారు మీరు? అసలు ఇప్పుడు ఊర్లోని కొలైలు వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను, మోసుకొని తెచ్చుకుంటాను. ఇలాగ బాధపడినా సరే ఏ నాయకుడు కూడా మాకు పట్టించుకోలేదు. మేము ఇన్ని రోజులైంది, ఈ ఎండాకాలము కాలు రావట్లేదు, జ్వరాలు వచ్చేస్తాను, ఎన్ని బాధలు పడతాను కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. అదే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాబ్లం? అక్కిరెడ్డిపాలెం అండి, గాజువాక దగ్గర అక్కిరెడ్డిపాలెం. మాకు 2011లో వేసారండి కొలాయిలు. ఇప్పటి వరకు బాగానే నీళ్ళు తాగండి. అప్పుడు మామూలుగా ప్రభుత్వం ద్వారాగా వెళ్ళి వేయించుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మరి ఎవరు చేశారో ఎవరు చెప్పారో ఏం చేశారో తెలియదు. కానీ మాకు ఇప్పుడు కొలాయిలు మొత్తం కొత్త కొంతమంది అంటే కొన్ని కలెక్షన్లు వేసుకున్నారని వాళ్ళు ఆపుకుంటా వాళ్ళకేదో చేయకుండా మావి కూడా ఆపేశారు. గతంలో ఇచ్చినవి కూడా ఆపేశారు. మొత్తం అవి ఇవన్నీ కలిపి ఆపేశారు. ఇప్పుడు ఆ నీళ్ళ కోసం మేము వెళ్తే ఎమ్మెల్యే గారు ఇచ్చేయమంటున్నారు కానీ అధికారులు ఇవ్వట్లేదు. మరి అతను చెప్తున్నారు ఎదర ఏం చెప్తున్నారంటే వాళ్ళకి మంచినీళ్ళు ఆపకండి, మంచినీళ్ళు ఇచ్చేయండి, ఈ టైంలో మంచినీళ్ళు ఆపకూడదు కదా అని అంటున్నారు. కానీ ఈ అధికారులు దేనికి ఆపుతున్నారో తెలియదు. మీరు ప్రూఫ్లు కడుతున్నారో అది కడుతున్నారో ఇది కడుతున్నారో అడుగుతున్నారు. ఉన్నన్నాళ్ళు మీరు నీళ్ళు తాగండి అని అన్నారు కానీ మీరు బిల్లు కట్టండి అమ్మని మా అనలేదు. ఇప్పుడు కూడా మేము కట్టమంటే మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. కరెంట్ బిల్లు ఎలాగైతే కట్టుకుంటున్నామో కొలాయి బిల్లు కూడా అలాగే కట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది కొలాయిలు వచ్చి. ఈ ఒక్కరోజు 2 రోజులు కాదు, మరి ఇన్ని సంవత్సరాలు బట్టి అయ్యే నీళ్ళు తాగుతున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఎవరికి తెలియదా నీళ్ళు తాగుతున్నామని? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మొన్నటి ఎండల్లో కూడా మంచి తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంటి దగ్గర నుంచి మేము మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కిలోమీటర్ దూరం వెళ్తున్నామండి. నీళ్ళు ఒక్కొక్క ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ముడగోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గాలు ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరూ కూడా ఇబ్బంది చాలా పడుతున్నారు. ఒక పూట స్నానం చేస్తే ఇంకో పూట చేయలేనట్టు, ఇంకో పూట తాగితే ఒక పూట తాగలేనట్టే ఉన్నారు అందరూ. కానీ ఈ టైంలో మేము చాలా మందిని రిక్వెస్ట్ చేసి అడిగాం, ఈ టైంలో ఇలా నీళ్ళు ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో మంది బిందెలతో పెడుతున్నారు, కుండలతో పెడుతున్నారు వాటర్. కానీ ఇదే టైం అవకాశాన్ని చూసుకొని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్పినా మాకు అసలు న్యాయం అనేది చేయలేదు ఎవరు. చూసుకున్నామా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా ఏ సమస్య మీ ప్రాంతం? నీళ్ళు తెచ్చుకొని ఆపోతాను, ఖాళీ చేసి ఉన్న వాళ్ళు తెచ్చుకుంటాను, నన్ను అర్థం తెచ్చుకొని ఆపోతాను, నన్ను ఆపోతాను. నీళ్ళు ఈ మంత్ చెప్తున్నారు కానీ అమ్మాయిని గారు కమిషనర్ ఎంఆర్ఓ వచ్చినారు ఇవ్వలేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, వచ్చి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చాలా బాధ పెడుతున్నారండి. 3 నెలలు బట్టి నీళ్ళు దొరకలేదు. 3 నెలలు బట్టి ఇది చదువుతాను నీళ్ళు కనీసం తప్పాలతో కూడా నీళ్ళు తెచ్చుకొని ఆపోతాను. అలా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని ఆపోతున్నాను. సరే ఇప్పుడు మీరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు, ఎవరికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు చెప్పండి?
చూసుకుంటే ప్రధానంగా అయితే ఇప్పుడు ఈ అయితే అక్కిరెడ్డిపాలెంలోని ఎంతమంది ప్రజలు ఉంటారు, ఎన్ని రోజుల నుంచి సమస్య ఎదురవుతుంది? దగ్గర దగ్గర 170 మంది ఉంటారు సార్ అక్కడ. అంటే కలెక్షన్లు ఫస్ట్ 2014లో ఎప్పుడు ఇచ్చారండి పాతవి, అవి తక్కువ ఉన్నాయండి. తక్కువ ఉండడం వల్ల పాపం ప్రజలు ఎక్కువైపోయి దానివల్ల వాళ్ళు మిస్టేక్ అయితే చేశారు. కొన్ని కలెక్షన్లు వేసుకున్నారు, అది రాంగ్ చూపించి ఇప్పుడు మాకు మొత్తం టోటల్ అన్ని ఆపేశారండి. అయితే ఈ యొక్క వినతిపత్ర పూర్వకంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కు మరి కాసేపట్లో కూడా ఈ ఫిర్యాదు ఇచ్చి తమ గోడును వినిపించుకుంటూ కూడా భారీగా అయితే ఈ మహిళలు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు.